హిందువులు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సందర్భం. మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతోందంటే ఆ ఫంక్షన్లో రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఆగ్రహంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, వెటకారం చేసేవాళ్ళు ఉంటారు, మర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అండగా నిలబడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో ఈ రెండు తెగలు ఎవరైతే వెటకారాలు చేసేవాళ్ళు లేకపోతే అహంకారంతో మాట్లాడే వాళ్ళతో ప్రమాదం ఉంటుంది. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ అయినా పర్లేదు, తమ ఆధిపత్యం కావాలని కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాతన ప్రారంభోత్సవానికి నోచుకుంటున్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో అహంకారంతో కొందరు మాట్లాడుతున్నారు, వెటకారంతో కొందరు మాట్లాడుతున్నారు. వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ లేదా వాళ్ళ మీదన మనం ఆగ్రహించుతూ కూర్చుంటే ఈ అయోధ్య ఫీల్ పోతుంది. అంటే ఇంట్లో ఒక పెళ్ళో ఫంక్షనో జరుగుతూ ఉంటే ఆ తృప్తి చెడగొట్టడం కోసం అవతల వాళ్ళ మానసిక స్వభావాన్ని బట్టి వ్యవహరిస్తుంటారు. వాళ్ళ స్వభావాన్ని గుర్తించి మన పని మనం చేసుకుంటే మనం అందులో ఉన్నటువంటి ఫీల్ ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా పట్టించుకోకుండా నిశ్శబ్దంగా మన పని మనం చేసుకువెళ్తే ప్రశాంతత సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే ఆ ఫీల్ని ఆస్వాదించగలుగుతాం.